క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ కడప నగరంలోని బీసీ భవన్ లో తెలిపారు. శనివారం దళిత క్రైస్తవ సమ్మేళన సమావేశంలో సంగటి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ హర్ష కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న దళిత క్రైస్తవులు మతం మారిస్తే రిజర్వేషన్లు రక్షణ చట్టాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హాస్యాస్పదమని వారు తెలిపారు. సమాజంలో మతం మారినంత మాత్రాన వారు ఎదుర్కొంటున్న వివక్షను తొలగించగలరా? ఇప్పటికే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, సమాజంలో అందరి క్షేమం చూడాలని రాజ్యం చెప్పింది. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరూ వచ్చి వారిని ఆశీర్వదించి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపారు. త్వరలోనే కడప నగరంలో ఒక భారీ స్థాయిలో క్రైస్తవులు కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చేస్తారు. ఇదే కాకుండా ఆ రోజున మరి ఇక్కడ ముస్లింలో పోలీసు దురుసు వైఖరిని ఈ సభ్యులు ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే కౌన్సిల్ తీర్మానం చేసింది కాబట్టి వాళ్ళ యొక్క మైనారిటీల యొక్క డిమాండ్ని ఈ సభ బలపరుస్తూ ఉంది. కాబట్టి అలాగే మన దళితుడైన ఇంటిని చాలా తీవ్రంగా కూల్చివేసిన సందర్భంలో కూడా సభ విచారణ చేస్తూ ఉంది. ఆ యొక్క దాన్ని తిరిగి ప్రభుత్వం దాన్ని తిరిగి పునర్నిర్మించి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.